Hello everyone, good evening. Welcome back to AWS DevOps class. Today we are going to start with demo. And మెయిన్గా డెవాప్స్లో అసలు డెవాప్స్ ఎందుకు స్టార్ట్ అయింది, లైక్ డెవాప్స్ కన్నా ముందు ఏంటి యూజ్ చేసేవాళ్ళం, డెవాప్స్ తర్వాత ఇప్పుడు కరెంట్ టెక్నాలజీస్ డెవాప్స్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దామండి డెవాప్స్ అసలు డెవాప్స్లో ఏం నేర్చుకోబోతున్నాయి. ఓకే, డెవాప్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, డెవాప్స్ అనేది సింగిల్ వర్డ్ కాదండి, ఇట్స్ 2 వర్డ్ యాక్చువల్గా. డెవ్ ప్లస్ ఆప్స్ అనమాట. డెవ్ అంటే డెవలప్మెంట్ టీమ్, ఆప్స్ అంటే ఆపరేషనల్ టీమ్ అనమాట. సో ఈ రెండింటి టీమ్స్ మధ్య ఒక డిస్టెన్స్ని తగ్గడానికి వచ్చిన ఒక టీమే డెవాప్స్ అనమాట. సో మనం జావా అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ అనమాట, సి అనేది ఒక లాంగ్వేజ్, జెంకిన్స్ అనేది ఒక టూల్ అనమాట. ఇవన్నీ ఒక టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్. బట్ డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఏ టూల్, ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్వేర్. డెవాప్స్ అనేది జస్ట్ ఐడియా ఆర్ ప్రాసెస్. అంటే లైక్ ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ యూ ఫాలో దిస్ మెథడాలజీ, యూ కెన్ డిప్లాయ్ ఆర్ యూ కెన్ బ్రింగ్ యువర్ అప్లికేషన్ టు లైవ్ ఆన్ వెరీ క్విక్లీ. అంటే సింపుల్గా మీరు ఒక వాట్సాప్ అనే ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకున్నారు, అండ్ మీకు కాంపిటీటర్గా కూడా ఎవరో ఒక ఆబ్వియస్గా ఉంటారు కదా, లైక్ టెలిగ్రామ్ అలాంటిది లైవ్ ఆన్ అప్లికేషన్స్ తీసుకుంటే, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మీరు మార్కెట్లోకి త్వరగా తీసుకెళ్ళాలి అప్లికేషన్ అనుకుంటే మీరు యూస్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే డెవాప్స్ అనమాట. డెవాప్స్ అనేది టెక్నాలజీ కాదు, సాఫ్ట్వేర్ కాదు, ఇట్ జస్ట్ ఏ మెథడాలజీ ఆర్ జస్ట్ ఏ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ఫాలో అయితే వీ కెన్ బ్రింగ్ అవర్ అప్లికేషన్ టు లైవ్ అండ్ వెరీ క్విక్లీ. సో ఆ డెవాప్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, లైక్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో యూ కెన్ సీ ద సింబల్, రైట్, ఇట్స్ ఇన్ఫినిటీ సింబల్. లైక్ అంటే నేను చెప్పాను కదా, డెవాప్స్ అనేది 2 టర్మ్స్ అనమాట. వన్ డెవలప్మెంట్ టీమ్, డెవ్ అంటే డెవలప్మెంట్ టీమ్, ఆప్స్ అంటే ఆపరేషనల్ టీమ్ అనమాట. సో డెవలప్మెంట్ టీంలో ఏంటంటే అసలు డెవలప్మెంట్ టీమ్ అంటే ఏంటి అంటే డెవలపర్స్ మాత్రమే ఉంటారు. లైక్ వాళ్ళ పని ఏంటంటే జస్ట్ కోడ్ రాయడం మాత్రమే వాళ్ళ పని. అంటే ఏదైనా లైక్ సి కానీ, C++, జావా కానీ, పైథాన్ కానీ, ఏదైనా డెవలపర్స్ అనమాట. కోడ్ రాయడం మాత్రమే వాళ్ళ పని. కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని బిల్డ్ చేయడం కానీ, టెస్ట్ చేయడం కానీ, డిప్లాయ్ చేయడం కానీ, మానిటర్ చేయడం, ఇదంతా డెవాప్స్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. సో డెవలప్మెంట్ సెక్షన్లో ఏముంటాయంటే లైక్ ప్లానింగ్, కోడింగ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్. అంటే ఈ టెర్మినాలజీ లైక్ మీకు స్టార్టింగ్ అన్ని కొత్తగా ఉంటాయండి, డోంట్ వరీ. నేను లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఈ టెర్మినాలజీ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కోడ్ అంటే ఏంటి, బిల్డ్ అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, రిలీజ్ అంటే ఏంటి, లైక్ డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, ఇవన్నీ టర్మినాలజీస్ మీకు ఇన్ కేస్ మనం లోపలికి వెళ్ళాక మీకు ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకి వాట్సాప్ అనేది ఒక అప్లికేషన్ మనకి రిక్వైర్మెంట్ వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీంలో ప్లాన్ చేస్తారు. ప్లాన్ అంటే ఏంటి, లైక్ జావాలో కోడ్ రాయాలా, పైథాన్లో కోడ్ రాయాలా, .NETలో కోడ్ రాయాలా అనేది ఇక్కడ మొత్తం ప్లానింగ్ చేస్తారు. అది రాశాక ఆ ప్లాన్ చేశాక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. లైక్ కోడ్ని బిల్డ్ చేయడం కానీ, అక్కడ డెవలప్ చేయడం కానీ ఇక్కడ చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ కోడ్ రాసింది వాడికి తప్ప ఎవరికి అర్థం అవ్వదు కాబట్టి దే విల్ కన్వర్ట్ దట్ కోడ్ ఇంటూ వన్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్. అది కోడ్కి బిల్డ్కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది, ప్యాకేజింగ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. నేను లైక్ అది మీకు మ్యావన్ వచ్చినప్పుడు మీకు చెప్తానండి. ఆ కన్వర్టబుల్ అయ్యాక దాన్ని బిల్డ్ చేయడం అనమాట. అంటే బిల్డ్ అంటే లైక్ ఎగ్జిక్యూట్ చేయడం. ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్స్ అంతా నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారు. లైక్ టెస్టింగ్ స్టేజ్ ఆర్ QA, క్వాలిటీ టెస్టింగ్ కానీ, ప్రీ ప్రొడక్షన్లో కానీ అలా అనే ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి పంపిస్తాం. దాని తర్వాత రిలీజ్ చేయడం అంటారు. రిలీజ్ అంటే ఏంటంటే లైక్ మెయిన్ బ్రాంచ్లోకి డిప్లాయ్ చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ మనం వాట్సాప్ ఏముంది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ అంటే రిలీజ్ చేశారు, ఆ కోడ్ని అంతా రిలీజ్ చేసి ఉంటారు. అంటే ఎక్కడో ఒక చోట ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసి ఉంటారు అనమాట. అది రిలీజ్ అనమాట. నెక్స్ట్ డిప్లాయ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ ఆపరేట్, మానిటర్. ఇప్పుడు మానిటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకున్నాం కదా, దాంట్లో చాట్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి అండ్ స్టేటస్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఈ 3 ఆప్షన్స్ మనం డెవలప్ చేసాం. ఇప్పుడు ఆ 3 కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని మానిటర్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం చాట్ని క్లిక్ చేస్తుంటే చాట్ని ఓపెన్ అవుతుందా, లేకపోతే స్టేటస్ని ఆప్షన్ క్లిక్ చేస్తే స్టేటస్ ఓపెన్ అవుతుందా, కాల్స్ని క్లిక్ చేస్తుంటే కాల్స్ వెళ్తున్నాయా లేదా. సో అట్లా ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలన్నమాట. సో దాన్ని ఎండ్ యూజర్ టెస్టింగ్ అంటారనమాట. సో అది ఇక్కడ అన్నీ టెస్ట్ చేస్తారండి. వన్స్ ఎవ్రీథింగ్ సక్సెస్ అంటే అక్కడ ప్రతి ఒక్కటి సక్సెస్ అయిన తర్వాత దెన్ వాళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్ లైవ్ వన్లోకి లైక్ ప్లే స్టోర్లోకి డిప్లాయ్ చేస్తారు. ప్లే స్టోర్లోకి డిప్లాయ్ చేయడం అంటే అండ్ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయడం అన్న ఒకటే అండి. సో ప్రతి ఒక్క యూజర్
లైక్ యాక్సెస్ చేస్తారు దాన్ని. ఓకే, సో అది. అండ్ ఈ ఇన్ఫినిటీ సింబల్ ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరు ఇలా వర్క్ చేస్తుంటారు. సో అందుకోసమే దీన్ని ఇన్ఫినిటీ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తారు. సో ఇది యాక్చువల్ డెవాప్స్ అండి. సో డెవాప్స్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, డెవాప్స్లో ఏ టూల్ ఎందుకు యూస్ చేస్తున్నాం, డెవాప్స్ కన్నా ముందు ఎలాంటి ఉండే టూల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి డెవాప్స్ కన్నా ముందు ఎలా ఉండేది అంటే ఒక సాఫ్ట్వేర్ సైకిల్ వాటర్ ఫాల్ మోడల్ అనే ఒక మెథడాలజీ యూస్ చేసేవాళ్ళు అనమాట. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్ లైక్ ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాక ఫస్ట్ యూస్ చేసిన మెథడ్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ అండి. మీకు ఆల్రెడీ తెలిసి మనకు ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటాయంటే ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, వన్ ఈజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే లైక్ సిస్కో కానీ వెల్స్ ఫార్గో కానీ, జస్ట్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ తీసుకోండి. ఈ కంపెనీస్ వాళ్ళు ప్రాజెక్ట్స్ మనకి సర్వీస్ బేస్డ్ వాళ్ళకి ఇస్తారనమాట. లైక్ ఇన్ఫోసిస్ కానీ అలా చిన్న చిన్న కంపెనీ, ఐ మీన్ నాట్ చిన్న కంపెనీస్, లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఇస్తారు. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తారంటే సర్వీస్ చేస్తే అంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ని వీళ్ళు కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం అనమాట అది. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉండేదంటే లైక్ ఈ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనమాట. ఆ మెథడాలజీ యూస్ చేసుకుంటారు. లైక్ ఎలా ఉంటుందంటే సపోజ్ సిస్కో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వాట్సాప్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్, సో అదే తీసుకుందాం. సో వాట్సాప్ తీసుకొని ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అంటే జావాలో కోడ్ రావాలన్నా లేకపోతే లైక్ C++లో రావాలన్నా లేక పైథాన్లో రావాలన్నా అని ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లో మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుంటారు. లైక్ జావాలో ఎంతమంది కావాలి, లేకపోతే టెస్టింగ్లో ఎంతమంది కావాలి, డెవలపర్స్ ఎంతమంది కావాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారండి. ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని దానికి తగినట్టుగా హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రిక్వైర్మెంట్స్, వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని అంటే ఒక టీమ్స్ అన్ని ఫామ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ డిజైనింగ్ టీమ్కి వెళ్తారు. సో డిజైనింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి, వాట్సాప్ కదా. సో వాట్సాప్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, సో కంప్లీట్ డిజైనింగ్ అంతా ఈ స్టేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆర్కిటెక్చర్ ప్రిపేర్ చేశారో దానికి సంబంధించిన డెవలప్మెంట్ లైక్ కోడింగ్ ప్రిపేర్ చేయడం కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, సో అన్నీ ఈ స్టేజెస్లో జరుగుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ స్టేజ్, అంటే వీళ్ళు కోడ్ రాసిన తర్వాత దాన్ని టెస్టింగ్ స్టేజ్ పంపేయాలి కదా. సో అవన్నీ ఈ స్టేజ్లో జరుగుతాయి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్, ఆ కోడ్ రాసిన దాన్ని ప్రీ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయడం. డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు, మీకు ఈ టర్మినాలజీ అన్ని కొత్తగా ఉన్నాయి ఇప్పుడు, బట్ మనం వన్స్ టూల్స్లోకి ఎంటర్ అయ్యే కొద్దీ మనకి ఇవన్నీ తెలుస్తాయి మొత్తం. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వర్డ్ మనం యూస్ చేస్తాం. సో డోంట్ వరీ. సో డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వాట్సాప్ ఏదైతే యూస్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటంటే ఎవరో కోడ్ రాసి పలానా చోట డిప్లాయ్ చేశారు, దాని మీనింగ్ అనమాట. అక్కడ డిప్లాయ్ చేశారు కాబట్టి మనం వీఆర్ యూజింగ్ దట్ అప్లికేషన్ వాట్సాప్. లైక్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎనీ అప్లికేషన్ అనమాట. సో వాళ్ళు డిప్లాయ్ చేశారు కాబట్టి వీఆర్ యూజింగ్ దట్ అప్లికేషన్, దాట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒకరు డిప్లాయ్ చేశారు అంటే అది వర్క్ అవుతుందా లేదా అని చూడాలి కదా. సో అది మెయింటెనెన్స్ స్టేజ్ అనమాట. సో ఇది వాటర్ ఫాల్ మోడల్. సో దీంట్లో ఎందుకు డిసడ్వాంటేజ్ ఉన్నాయి, దీని నుండి మనం ఎందుకు నెక్స్ట్ డెవాప్స్ అనే స్టేజ్కి వచ్చాం, దీంట్లో ఏం డిసడ్వాంటేజ్ ఉందంటే, సపోజ్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన ఇది ఒక ఐటీ ఫీల్డ్ అనుకోండి. సపోజ్ నేను ఇది ఒక ఐటీ కంపెనీ అనుకుందాం. ఇది వాటర్ ఫాల్ మోడల్, నేను ఇప్పుడు చెప్పేది వాటర్ ఫాల్ మోడల్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఒక సాఫ్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే, సపోజ్ ఇది ఒక హెచ్డిఎఫ్సి క్లయింట్ అనుకుందాం. హెచ్డిఎఫ్సి క్లయింట్, ఓకే. ఇది ఇయర్ 2000 జస్ట్ అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి, ఇది 90s అనుకుందాం. ఓకే,
ఈ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి హెచ్డిఎఫ్సి అనే ఒక కంపెనీ ఉంది కదా, సో హెచ్డిఎఫ్సి అనే ఒక రిక్వైర్మెంట్ ఐటీ కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అవుతాడు. ఇప్పుడు 90స్లో ఎలా ఉండేది, ఏదో ఒక సిటీ అనుకుందాం, జస్ట్ ఏదైనా ఒక విలేజ్ అనుకుందాం. ఇప్పుడు మనం ఆ విలేజ్లో మన దగ్గర ఒక 1000 రూపీస్ ఏదో అమౌంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర. ప్రతి ఒక్కరు ఒకటి ఇంకొకరి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే అమౌంట్ మనం ఏం చేసేవాళ్ళం, బ్యాంక్ లైన్లో నిల్చొని, అంటే ఆఫ్లైన్గా వెళ్ళి ప్రతి ఒక్కరు డిపాజిట్ చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏంటంటే టైం కన్జ్యూమింగ్ కానీ ఇట్లా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దానికోసం ఓవర్కమ్ చేయడానికి కోసం వీళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేశారంటే ఐటీ కంపెనీకి అప్రోచ్ అయ్యి నాకు ఒక అప్లికేషన్ తయారు చేసి, నాకు ఒక యాప్ తయారు చేసేయాలి. యాప్ ఎలా ఉండాలంటే లైక్ నేను ఎక్కడైనా ఉంటాను, ఎక్కడి నుండైనా ఎక్కడికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడి నుండి ఎక్కడికైనా అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి, లైక్ లాగిన్ మొత్తం డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకోవాలి. అలాంటి ఒక అప్లికేషన్ నాకు తయారు చేసి అని హెచ్డిఎఫ్సి వాడు ఐటీ ఫీల్డ్ని అప్రోచ్ అవుతాడు. ఐటీ ఫీల్డ్ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లైక్ ఇన్ఫోసిస్ అనుకోండి, ఆర్ కాగ్నిజెంట్, సిటిఎస్, ఏదో ఒకటి. సపోజ్ నేను టీసీఎస్ అనుకుంటాను. ఓకే, టీసీఎస్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే లాగిన్ పేజ్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఇంకోటి లాగౌట్ పేజ్, ఇంకోటి ఏదో ఒక సర్వీస్. సో వీడి రిక్వైర్మెంట్ ఏంటంటే 4 సర్వీసెస్ ఉండాలి. ఒకటి ఫండ్ ట్రాన్స్ఫర్ ఉండాలి, ఒకటి లాగిన్ పేజ్, లాగౌట్, అండ్ ఏదైనా ఒక టికెట్స్ బుక్ చేసుకోవడం, లైక్ మూవీ టికెట్, లేకపోతే ఫ్లైట్ టికెట్, లేకపోతే బస్ టికెట్, ఏదో ఒకటి టికెట్స్ బుక్ చేసుకోవడం అనమాట. వీడి రిక్వైర్మెంట్ ఇది. నాకు ఇలాంటి ఒక అప్లికేషన్ తయారు చేసి ఇవ్వాలని హెచ్డిఎఫ్సి వాడు ఐటీ ఫీల్డ్ని, టీసీఎస్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. ఇక్కడ ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే వీడు అప్రాక్సిమేట్లీ వీడు టైం తీసుకునేది ఎంత కన్జ్యూమ్ చేస్తాడు అంటే, నాకు 4 అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు మినిమం 8 months పడుతుంది అని చెప్తాడు అనమాట. ఎవడు, టీసీఎస్ అనే కంపెనీ వాడు 8 months పడుతుంది అని చెప్పి. అప్పుడు ఏ ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవుతారంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఐ మీన్ టు సే, ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పాను కదా, సో వాటర్ ఫాల్ మోడల్లో యూజ్ చేసే ప్రాసెస్ ఇది అనమాట. ఓకే, 8 months ఫస్ట్ ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తారు. లైక్ they'll just decide what code have to write, like either it should be Java or C++ or Python. They'll decide it in requirement stage. According to that they will design the architecture, like ఏంటి డిజైనింగ్, మనకి ప్రాసెస్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, దాని బ్యాక్ ఎండ్లో ఎలా ఉండాలి, మొత్తం అంత అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్లో ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఏదైతే 4 సర్వీసెస్ అనుకున్నామో, లైక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఒకటి, లాగిన్ పేజ్ ఒకటి, లాగౌట్ పేజ్ ఒకటి, అండ్ ఫైనల్గా మూవీ ఆర్ బస్ టికెటింగ్ అనమాట, బుకింగ్. ఈ 4 సర్వీసెస్ ఇక్కడ టెస్టింగ్కి వచ్చాక ఫెయిల్ అయ్యింది అనుకుందాం, జస్ట్ ఇన్ కేస్ ఫెయిల్ అయ్యింది అనుకుందాం, ఏదో ఒక బగ్ వచ్చి ఫెయిల్ అయింది. ఈ వాటర్ఫాల్ మోడల్ ఏంటంటే ఎక్కడ స్టెప్లో ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి. అంటే మళ్ళీ రిక్వైర్మెంట్కి వెళ్ళాలి, మళ్ళీ డిజైనింగ్కి వెళ్ళాలి, మళ్ళీ డెవలప్మెంట్, మళ్ళీ టెస్టింగ్, మళ్ళీ డిప్లాయ్మెంట్. ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి, డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ వాటర్ఫాల్ మోడల్. ఓకే, దాట్స్ అ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాడికి 4 సర్వీసెస్ కావాలన్నాడు. ఓకే ఫైన్, వీడు 4 months వర్క్ చేసిన తర్వాత, అంటే దే ఆర్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి క్లయింట్ వచ్చి నాకు డిజైనింగ్లో సమ్ చేంజెస్ చెప్పాడు అనుకోండి. నాకు మూవీ టికెట్ కాకుండా వాడు సమ్ అదర్ థింగ్, ఏదో వాడు ఓటీటీ గురించో ఏదో పేమెంట్ సంథింగ్ ఏదో ఒక రిక్వైర్మెంట్ చెప్పాడు. వీళ్ళు అప్పటికి ఏమైపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది, వాళ్ళు 4 సర్వీసెస్కి సంబంధించిన డెవలప్మెంట్ అయిపోయింది. అంటే వాడు వచ్చిన క్లయింట్ న్యూ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేయడానికి కుదరదు. వాడు కొత్త రిక్వైర్మెంట్ వస్తే మళ్ళీ రిక్వైర్మెంట్కి వెళ్ళాలి, మళ్ళీ డిజైనింగ్, మళ్ళీ డెవలప్మెంట్, మళ్ళీ టెస్టింగ్ కావాలి. సో ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే నాట్ సాటిస్ఫైయింగ్, క్లయింట్ రిక్వైర్మెంట్. ఇంకొకటి టైం కన్సూమింగ్. సో ఇవి మెయిన్ థింగ్స్ అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చింది ఏంటంటే అజైల్ మెథడాలజీ అండి.
సో అజైల్ మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీ ఏంటంటే లైక్ రిక్వైర్మెంట్స్ ఏ దాని మీద అయితే కావాలనుకుంటున్నారో క్లయింట్స్ దాని మీద మాత్రమే వర్క్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్ 1, రిక్వైర్మెంట్ 2. రిక్వైర్మెంట్ 1 వచ్చి మనకి ఏ మీద వర్క్ చేస్తారు, ఏ మీద అనుకుంటే మనకి 4 సర్వీసెస్ జస్ట్ అనుకోని 4 సర్వీసెస్. రిక్వైర్మెంట్ 2 వచ్చి బి మీద ఉంది, బి మీద వచ్చి 5 సర్వీసెస్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఇదేంటంటే ఇలా ఫ్లో ఉంటుంది, అంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్లో రిక్వైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు డిజైన్ టీము, డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీము, డిప్లాయ్మెంట్ టీమ్ వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు. నెక్స్ట్ డిజైనింగ్ టీమ్కి వచ్చాక రిక్వైర్మెంట్ టీమ్ వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు. నెక్స్ట్ టెస్టింగ్కి వచ్చాక డెవలప్మెంట్ టీమ్ వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు అనమాట. ఓన్లీ ఆ రెస్పెక్టివ్ టీమ్ తప్ప మిగతా టీమ్స్ అన్ని ఖాళీగా ఉంటారు అనమాట. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట. బట్ అజైల్ మెథడాలజీకి వచ్చేసరికి అలా ఉండదు. ఇది ఏంటంటే ఒక సైకిల్ లాగా వర్క్ అవుతుంటుంది. ఎలా అంటే సపోజ్ ఇది రిక్వైర్మెంట్ స్టేజ్, ఓకే, ఇది డెవలప్మెంట్ స్టేజ్. నేను ఐ విల్ కీప్ జస్ట్ డిపి డెవలప్మెంట్. దిస్ వన్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఎ డిప్లాయ్మెంట్, deployment, and this is testing stage. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ అవ్వగానే డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, డెవలప్మెంట్ అవ్వగానే టెస్టింగ్ అనమాట. సో టెస్టింగ్ అవ్వగానే డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, డిప్లాయ్మెంట్ అవ్వగానే మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్ స్టార్ట్ అయిపోతుంటుంది. అంటే ఇది ఏంటంటే ఒక సైకిల్ లాగా నడుస్తుంటుంది. బట్ వెన్ కమ్స్ టు అజైల్ మెథడాలజీ ఇట్స్ నాట్ ఏ సైకిల్ అనమాట. ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉంటుందంటే ఇది ఒక జస్ట్ ఒక కొండ అనుకోండి, ఇది ఒక స్మాల్ బకెట్. కొండ నుండి వాటర్ పడేది ఎలా ఉంటుంది అంటే మధ్యలో మనం ఎక్కడ స్టాప్ చేయలేమన్నమాట. ఈ వాటర్ పైన నుండి స్టార్ట్ అయ్యాయి అంటే దాని మీనింగ్ బేస్ పాయింట్ కిందికి వచ్చేంత వరకు మనం స్టాప్ చేయలేమన్నమాట. కిందికి వచ్చాక మనం ఆ వాటర్ని మనం గ్యాదర్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పంపేయాలి. అంటే వన్ స్టార్ట్ అయిందంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం ఏం చేయలేమన్నమాట. అది వాటర్ ఫాల్ మోడల్. బట్ వెన్ కమ్స్ టు అజైల్ మెథడాలజీ ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. మనం ఏంటంటే ఒక ప్రాసెస్ మన ప్రాజెక్ట్ని మల్టిపుల్ పీసెస్ లాగా కట్ చేస్తామన్నమాట. సపోజ్ ఇది ఉంది కదా ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్వీస్, ఫోర్ సర్వీసెస్ అన్నా కదా. ఇదొక సెక్షన్ ఆఫ్ పార్ట్ కింద డివైడ్ చేస్తారు, ఇదొక పార్ట్ కింద డివైడ్ చేస్తారు, ఇదొకటి. ఫస్ట్ దీని మీద 2 weeks వర్క్ చేస్తారు ఫటాఫట్ ఈ ప్రాసెస్ కింద. నెక్స్ట్ సెకండ్ సర్వీస్ మీద ఇదే ప్రాసెస్ వర్క్ చేస్తారు, నెక్స్ట్ థర్డ్. సో ఇక్కడ ఏంటంటే టైం అనేది కన్జ్యూమ్ అవ్వట్లేదు. విత్ ఇన్ 2 weeks ఆఫ్ టైంలో యు ఆర్ డెలివరింగ్, యు ఆర్ వన్ ఆఫ్ ద సర్వీస్ which client is asked, you are delivering that project within 2 weeks anamata. In case in that 2 weeks, right, if there are client is approaching like I want to change that, or if he is having any new requirement, we are working on that new requirement also. So that's one of the most advantage in agile methodology, okay. And దీన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చింది డెవాప్స్ అండి. ఓకే, ఈ డెవాప్స్ అనేది అసలు సేమ్ ఈ అజైల్ మెథడాలజీలో ఇంకొక ప్రాసెస్ అనమాట. అజైల్ మెథడాలజీలో ఒక్కొక్క టూల్ ఎలా యూస్ చేస్తాం డెవాప్స్లో అనేది చిన్న మనం అవన్నీ టూల్స్ ఎలా స్టార్ట్ అయినాయి అవన్నీ చూద్దామండి ఇక్కడ.
సో ఇది డెవలపర్స్. డెవలప్మెంట్, ఇది బిల్డ్ స్టేజ్ అనమాట, ఆర్ బిల్డింగ్. So this stage we can call it as development stage, building and servers. ఇది QA సర్వర్, ఇది వచ్చి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ డెవ్ సర్వర్, ప్రీ-prod. ఈ సర్వర్స్ మీరు ఈ నేమ్స్ మీరు కంగారు పడకండి, మీకు వన్స్ మనం టూల్స్లోకి వెళ్ళాక మీకు అక్కడ క్లియర్గా అసలు ఈ ప్రొడక్షన్ అంటే ఏంటి, QA అంటే ఏంటి, మొత్తం మీకు అక్కడ చెప్తాను. ఓకే, సో యాక్చువల్ డెవాప్స్ ఎలా ఎలా వర్క్ ఫ్లో ఉంటుందంటే, ఓకే, డెవలప్మెంట్ టీమ్, మీకు ఇక్కడ ఇందాక చెప్పాను కదా, డెవాప్స్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషనల్ టీమ్ అనమాట. డెవలపర్ ఏం చేస్తాడంటే, హీ విల్ రైట్ ద కోడ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, లైక్ C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ హీ విల్ రైట్ ద కోడ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. వన్స్ కోడ్ రాశాక, ఇప్పుడు వాడు రాసిన కోడ్ వాడికి తప్ప ఎవరికి అర్థం అవ్వదు. ఆ కోడ్ రాసిన దాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లోకి తీసుకొని వస్తారండి. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ మనకి బిల్టింగ్ పంపిస్తారు, వాళ్ళు కన్వర్ట్ చేస్తారనమాట. ఎలా కన్వర్ట్ చేస్తారంటే .jar, .var, .ar అనమాట, ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ప్యాకేజింగ్ అంటారు. ఓకే, దీన్నే ప్యాకేజింగ్ అంటారు. అంటే .jar అంటే జావా ఆర్కే ఫైల్, వార్ అంటే వెబ్ ఆర్కే ఫైల్, ఈఆర్ అంటే ఎంటర్ప్రైజ్ ఆర్కే ఫైల్ అనమాట. అంటే వీడు రాసిన కోడ్, అంటే వీడు రాసిన ఏదైతే కోడ్ ఉంటుందో అది బిల్టింగ్ పంపిస్తే, బిల్టింగ్ వాళ్ళు ఇలా .jar కానీ, .var కానీ, .er కానీ ఏదో ఒక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తారు. ఓకే, ఈ కన్వర్ట్ చేసిన దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది డెవలపర్కి ఇచ్చేస్తారనమాట. ఇలా అంటే నేను ఇట్లా నీవు రాసిన కోడ్ని నేను ఇలా కన్వర్ట్ చేశాను, కెన్ యూ జస్ట్ చెక్ అండ్ రీవాలిడేట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. వీడు డెవలపర్ ఏం చేశాడు, అన్ని చెక్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు, ఓకే దిస్ ఈజ్ కరెక్ట్, సో యూ కెన్ గో ఎడ్ విత్ ద నెక్స్ట్ స్టేజ్ అని. సో వీడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ QAకి పంపిస్తాడు. QA ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ అష్యూరెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టెస్టింగ్ అనమాట, టెస్టింగ్. సో వీళ్ళు ఏం చేస్తాడు, వీడు రాసిన కోడ్ని అంతా కన్వర్ట్ చేసి వీడి టెస్టింగ్కి ఇస్తే వీడి టెస్టింగ్ అంతా చేసుకుంటాడు. వన్స్ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాసెస్. ఇఫ్ దాట్ ఈస్ ఫెయిల్ రైట్, ఏదైనా బగ్ ఉన్నా కానీ, ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఉన్నా కానీ వీడు మళ్ళీ రిపోర్ట్ చేస్తాడు అనమాట బిల్డింగ్కి, ఇలా నాకు టెస్టింగ్లో ఫెయిల్యూర్స్ అయినాయి, సో ఒకసారి మొత్తం మళ్ళీ చేంజెస్ చేయనని. నెక్స్ట్ డెవలపర్ ఏం చేస్తాడు, బిల్డింగ్కి చెప్తాడనమాట QA వాడు, ఇట్లా ఫెయిల్యూర్ ఉంది ఒకసారి చెక్ చేయని. బిల్డింగ్ వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ డెవలపర్కి రిపోర్ట్ చేస్తాడు, ఇలా టెస్టింగ్ ఫెయిల్ అయిందంట, సో కెన్ యూ జస్ట్ కోడ్ మేక్ ద కోడ్ చేంజెస్ అండ్ కెన్ యూ జస్ట్ సెండ్ వన్ మోర్ టైమ్ అని. సో వీడు డెవలపర్ ఏం చేస్తాడు, మళ్ళీ కోడ్ చేంజెస్ అన్ని చేంజ్ చేసి బిల్డింగ్కి పంపిస్తారు. మళ్ళీ ఆ బిల్డింగ్ వాడు మళ్ళీ కన్వర్ట్ చేసి మళ్ళీ QA. వన్స్ QA అది పర్ఫెక్ట్ అయిన తర్వాత డెవలపర్కి పంపిస్తాడు, నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాం, నెక్స్ట్ ప్రొడక్షన్లోకి ఇలా డిప్లాయ్ చేస్తాం అనమాట.
ఓకే, ప్రీ-prod, ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ డెవలపర్ కోడ్ రాశాడండి, బిల్డింగ్కి పంపించాడు. బిల్డింగ్ వాడు ఏమడుగుతాడంటే డెవలపర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. వీడు ఏమంటాడు, ఫ్రైడే రోజు, ఆ రోజు జస్ట్ ఇన్ కేస్ అనుకోండి, ఫ్రైడే రోజు ఈవినింగ్ 4 o'clock పంపిస్తానని డెవలపర్ ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు బిల్డింగ్ వాడికి. బిల్డింగ్ వాడు ఏం చేస్తాడు, 6 వరకు వెయిట్ చేసి ఉంటాడు, బట్ ఈ డిడ్ంట్ గెట్ ద కోడ్ అనమాట. 6 వరకు అయినా కోడ్ రాలేదు. ఇంకా వీడు ఫ్రైడే కదా, సో త్వరగా వెళ్ళిపోతాడు. వీడు ఎప్పుడో 9కి ఎప్పుడో సెండ్ చేస్తాడు, ఫ్రైడే రోజు నైట్. సాటర్డే లేదు, సండే హాలిడే, అండ్ మండే వచ్చి చెక్ చేసుకుంటాడు. మండే రోజు ఏదో కోడింగ్ ఉంటే, మండే రోజు ఆ కోడ్ని అంతా కన్వర్ట్ చేసి టెస్టింగ్ టీం పంపిస్తుంటాడు. అంటే టెస్టింగ్ టీంకి ట్యూస్డే పంపించాడు అనుకుందాం. అప్పుడు మండే రోజు అంతా వీడు ఏం చేస్తుంటాడు, వాడికి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేస్తుంటాడు. వీడు ఒకవేళ టెస్టింగ్ అనేవాడు మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని రిపోర్ట్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ఆల్మోస్ట్ 2 days టైం వేస్ట్ అయినట్లే కదా. సో దాని మీనింగ్ ఏంటి, ఇదంతా డిపెండెంట్ బిల్డ్ టీమ్ మీద ఉంది. సో ఈ బిల్డ్ టీమ్ ఓవర్కమ్ చేసుకొని వచ్చిన ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని వచ్చిన టూల్స్ ఏంటంటే గిట్ హబ్ అనమాట. ఓకే, గిట్ హబ్, ఈ బిల్డ్ టీమ్ ఓవర్కమ్ చేసుకొని వచ్చిన కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గిట్ హబ్, ఇంకొకటి వచ్చి జెంకిన్స్ అనమాట. ఓకే, మీకు ఈ టూల్స్ అన్ని మీకు క్లియర్ కట్గా మీకు తర్వాత చెప్తానండి. వన్స్ మన క్లాసెస్ అన్ని స్టార్ట్ అయ్యాక మీకు అప్పుడు చెప్తాను. జస్ట్ ఇదేంటంటే మనకి డెమో కాబట్టి టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. టూల్స్ ఎప్పుడు ఎందుకు వచ్చాయనే దాని గురించి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డెవలపర్ కోడ్ రాసి గిట్కి పంపిస్తారండి. ఈ బిల్డింగ్ పంపించకుండా గిట్కి పంపిస్తారు. గిట్ ఏం చేస్తారంటే వీటి రాసిన కోడ్స్ అన్ని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఇది జెంకిన్స్ కూడా, ఇది ఏంటంటే జెంకిన్స్. సో ఈ జెంకిన్స్ ఏం చేస్తుందంటే వీడు కోడ్ రాసిన దాన్ని ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది అది జెంకిన్స్. ఈ జెంకిన్స్ అనేది సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మన ఫోన్లో ప్లే స్టోర్ ఎలా ఉంటుందండి, ప్లే స్టోర్ లోపల యాప్స్ ఏముంటాయి, యాప్స్ ఉంటాయి. యాప్స్ ఎలాంటివి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లైక్ గేమింగ్ అప్లికేషన్స్, లైక్ అలాంటి అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ అలానే జెంకిన్స్లో కూడా యాప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ యాప్స్ అనము, మనం ప్లగిన్స్ అంటాం అనమాట. ప్లగిన్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయంటే గిట్ అనేది ఒక ప్లగిన్, మ్యావ్ అనేది ఒక ప్లగిన్, టామ్కెట్ అనేది ఒక ప్లగిన్, అలా ప్లగిన్స్ అనమాట. మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. డెవలపర్ C++, జావా, పైథాన్, .NETలో కోడ్ రాసి బిల్డ్ టీమ్కి పంపిస్తే బిల్డ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తారు. ఏం టూల్స్ అంటే మ్యావ్ అండ్ గ్రాడిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూస్ చేస్తారనమాట. ఒకవేళ డెవలపర్స్ జావాలో కోడ్ రాస్తే వీళ్ళు మ్యావ్ని యూస్ చేసి ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తారనమాట. ఒకవేళ పైథాన్ ఆర్ .NET యూస్ చేసి వీళ్ళు ఇన్ బిట్వీన్ ఈ టూల్స్లలో ఏదో ఒక టూల్ యూస్ చేసి వాళ్ళు ఇలా కన్వర్ట్ చేస్తారు. ఓకే, ఈ మ్యావ్ అండ్ గ్రాడిల్, గిట్ ఇవన్నీ ఏంటంటే ప్లగిన్స్ అనమాట. ఈ జెంకిన్స్ లోపల ఇవన్నీ ఉంటాయి అనమాట. ప్లే స్టోర్ లోపల ఎలా అయితే యాప్స్ ఉంటాయో ఇలా జెంకిన్స్ లోపల ఈ ప్లగిన్స్ ఉంటాయి. ఈ జెంకిన్స్ ఆటోమేటిక్గా ఈ కోడ్ డెవలపర్స్ పుల్ చేయగా ఇక్కడికి గిట్లోకి రాగానే ఆటోమేటిక్గా ఇలా తెచ్చేసుకుంటుంది. ఆ తెచ్చుకున్న దాన్ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ .var, .jar, .er, లైక్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎనీ ఫార్మాట్. ఓకే, దట్ ఫార్మాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ప్యాకేజింగ్. ఓకే, ఆ ప్యాకేజ్ని ఆటోమేటిక్గా నో డిపెండెన్సీ, ఏ డిపెండెన్సీ లేకుండా ఇట్లా డిప్లాయ్ చేసేస్తానండి. అంటే డెవ్లో కావాలంటే డెవ్, క్యూఏలో కావాలంటే క్యూఏ, ప్రొడక్షన్లో కావాలంటే ప్రొడక్షన్లోకి ఇలా డిప్లాయ్ చేస్తుంది. ఎలా డిప్లాయ్ చేస్తా అంటే ఇన్ బిట్వీన్ దట్ వీఆర్ యూజింగ్ యాప్ కాల్డ్ టామ్క్యాట్ ఆర్ డాకర్. మీకు చెప్తాను ఇది ఎందుకు ఏంటి అనేది మీకు చెప్తాను. By using Tomcat, we will deploy into particular servers wherever, like QA or dev server or pre-production or production, wherever we want to deploy. By using this Tomcat and Docker, we will be deploying that. This is how tools got introduced in DevOps అనమాట. సో బిల్డ్ టీమ్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన టూల్స్ ఏంటంటే గిట్ అండ్ టామ్క్యాట్. To deploy into servers, we got a tools called Docker and Tomcat అనమాట. Okay. And same like that, we have another tool called configuration management tool, which is Ansible.
Ansible, we can call it as a configuration management tool. Okay, what is a Ansible? Why we are using this Ansible? What is the purpose of using this configuration management tool? ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ మనం కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలి ఆ మెషిన్లో. జస్ట్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ అయితే మనం మాన్యువల్గా చేస్తాం. ఒకటేసారి 100 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 100 ప్రాజెక్ట్స్ మాన్యువల్గా చేస్తామండి, చేయలేం కదా. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి, అంటే ప్రాజెక్ట్స్ అనుకుంటే మీరు ఒక ల్యాప్టాప్ అనుకోండి, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఒక ల్యాప్టాప్ ఇచ్చాము. ఆ ల్యాప్టాప్లో మీ దగ్గర ఏం లేదు, అంటే క్రోమ్ అనే అప్లికేషన్ లేదు, ఇంటర్నెట్ అనే ఎక్స్ప్లోజర్ లేదు, నథింగ్, ఏం లేదు. 100 ల్యాప్టాప్స్లో ఒకటేసారి క్రోమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కరు ఎంత టైం తీసుకుంటారు? సో ఇట్ విల్ టేక్ టైం కదా. సో యాన్సిబుల్ అనేది అలా కాదనమాట. యాన్సిబుల్ ఒకే ఒక మెషిన్లో ఇన్స్టాల్ చేసామంటే మీ దగ్గర ఎన్ని మెషిన్స్ అయితే ఉన్నాయో ఆ మెషిన్స్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలా ఆటోమేటిక్గా అన్ని మెషిన్స్లలో ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది మీకు యాన్సిబుల్ అనమాట. మీకు వన్స్ యాన్సిబుల్ వచ్చాక ఇంకా క్లియర్గా చెప్తాను. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అనమాట అది. ఓకే, అండ్ AWS మనం డిస్కస్ చేసేది టూల్ ఏంటంటే, క్లౌడ్ ఏంటంటే AWS. ఓకే, ఈ AWS ఏంటంటే మీకు ఇంట్రొడక్షన్ తర్వాత మీకు ఒక క్లాస్ ఉంటుంది సపరేట్గా AWSలో, మీకు చెప్తాను. AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మనం ఏం చేస్తామంటే గిట్ అనే ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత లినక్స్ అనేది ఒకటి, జెంకిన్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, మ్యావ్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తాం, టాంకాట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం, డాకర్, యాన్సిబుల్ అండ్ టెరాఫార్మ్. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామంటే క్లౌడ్లో అనమాట. ఇలా ఓకే, ఇది గిట్, ఇది మ్యావెన్, ఇది టాంకాట్, ఇది జెంకిన్స్, ఇది డాకర్, ఇది యాన్సిబుల్, టెరాఫార్మ్. సో ఇట్లా ఈ టూల్స్ అన్నీ ఈ AWSలోకి వెళ్ళి మనం లాంచ్ చేస్తామండి. ఈ టూల్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తాం అనమాట. సో దానికోసం మనం నేర్చుకోవాల్సిన క్లౌడ్ ఏంటంటే AWS. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ యాక్చువల్లీ. యూ కెన్ అజ్యూర్ ఉంది, ఇంకా ఆలీబాబా ఉంది, ఇంకా ఒరాకిల్ ఉంది, IBM టూల్ ఒకటి ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. ద మోస్ట్ ఫేమస్ టూల్ ఈస్ AWS అండ్ Azure. సో దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ AWS క్లౌడ్ గార్ట్నర్. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే మీరు లేటెస్ట్గా ఏది ట్రెండింగ్లో ఉంది అని మీకు కనిపిస్తుంది. AWS, Azure, టాప్ టెక్నాలజీ, టాప్ క్లౌడ్ అనమాట. సో కరెంట్ AWS ఉంది కాబట్టి, సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దట్ AWS క్లౌడ్. ఓకే, మనం AWS గురించి చూస్తాం, దాని లోపల మనం ఈ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. దెన్ అకార్డింగ్ టు దట్ మనం ఈ ప్రాజెక్ట్ అంతా డిప్లాయ్ చేస్తాం అనమాట. సో దీని బ్యాక్ అండ్ లాంగ్వేజ్ ఏం యూస్ చేస్తామంటే లినక్స్ యూస్ చేస్తాం. లినక్స్ ఈజ్ మోర్ సెక్యూర్డ్. వై వీఆర్ యూజింగ్ లినక్స్ మోర్ ఇస్ సెక్యూర్డ్ ఈజ్ రైట్. why we are going to teach that Linux, because if you see this password, this is the password అండి. ఒక్క మెషిన్ని హ్యాక్ చేయాలంటే ఇంత పెద్ద పాస్వర్డ్ని క్రాక్ చేయాలి. సో దట్ ఈస్ వై AWS Linux ఈజ్ మోర్ సెక్యూర్డ్. సో దట్స్ వై వీఆర్ టీచింగ్ లినక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AWS DevOps. ఇంతకు ముందు ఎలా వాడేవాళ్ళు, ఇంతకు ముందు వల్ల డిసడ్వాంటేజెస్ వచ్చి ఎందుకు అప్గ్రేడ్ అయ్యారు, వాటర్ఫాల్ మోడల్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, అండ్ దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో సింపుల్గా చెప్పాలంటే DevOps ఈజ్ నాట్ ఎ టెక్నాలజీ, DevOps ఈజ్ నాట్ ఏ టూల్, ఆర్ DevOps ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్. DevOps ఈజ్ ఏ process or a methodology. If you follow this methodology, like DevOps methodology, you can bring or you can deploy your application to live on very quickly. Live on is nothing but end user. ఇప్పుడు మనమే అనమాట live on అంటే we can call it as ourselves as a live on.
సో నేను ఒక లైవ్ 1%, మీరు ఒక లైవ్ 1%, అంటే ప్రతి ఒక్క ఎండ్ యూజర్ యూస్ చేస్తున్నాడు అంటే లైవ్ అనమాట అది. సో దట్ మీన్స్ ప్రొడక్షన్, ద కోడ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఐ హోప్ యు గాట్ ఎ చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది మన డెవాప్స్ అంటే ఏంటి. మీరు ఈ టర్మినాలజీ ఒకటి జస్ట్ పక్కన పెట్టేయండి. ఈ టర్మినాలజీ ప్రతి ఒక్కటి, ప్యాకేజింగ్ అంటే ఏంటి, గిట్ అంటే ఏంటి, టామ్ క్యాట్ అంటే ఏంటి, జెంకిన్స్, ఇవన్నీ మనం వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యాక మనం అన్నీ చూస్తాం. జస్ట్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఏమేమి టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? ఓకే, మనం ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, సో మనం టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం, ఆ టూల్స్ మార్కెట్లో ఎలా ఉన్నాయి, ఇంకా ఆ టూల్స్ బదులు ఇంకా వేరే టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దామని. డెవలపర్స్ ఏం చేస్తారన్నా, సో డెవలపర్స్ కోడ్ రాస్తారని చెప్పి, లైక్ సి కానీ C++, జావా, .NET కోడ్ రాస్తారని చెప్పాను కదా. ఓకే, సో డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత అది క్లౌడ్, గిట్హబ్లోకి పంపిస్తారనమాట. ఇలా గిట్హబ్, సో వాళ్ళు ఓన్ లాంగ్వేజెస్లో కోడ్ రాస్తారు. లేకపోతే ఇప్పుడు సపోజ్ మనకి జావా అనే ప్రాజెక్ట్ వచ్చింది, సో డెవలపర్స్ ఏం చేస్తారంటే జావాలో కోడ్ రాస్తారు. ఇన్ కేస్ C++, .NET ఏదైనా ప్రాజెక్ట్ వస్తే దానికి సంబంధించిన కోడ్ రాసి దెన్ దే విల్ పుష్ దట్ కోడ్ ఇంటూ గిట్హబ్ అనమాట. సో మార్కెట్లో గిట్హబ్ ఒక్కటే ఉందా అంటే లేదు. గిట్హబ్కి సంబంధించినవి చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే గిట్హబ్, SVN, గిట్లాబ్, గెరిటైటీ, ఇట్లా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే పోస్ట్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, దీన్ని షార్ట్ కట్లో SCM అంటారండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెవాప్స్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. మనం ఈ స్టేజ్ ఉంది కదా, దీన్నే ఫస్ట్ స్టేజ్ అంటారన్నమాట. ఓకే, డెవలపర్స్ కోడ్ రాస్తారు, ఫస్ట్ పుష్ చేస్తారు. సో ఇక్కడ ఈ పార్ట్ వచ్చి డెవలపర్స్ పని అయిపోతుంది. సో ఈ ఫస్ట్ మనకి ప్రతి ఒక్కరికి కామన్గా అండ్ ఫస్ట్ టూల్స్ నేర్చుకోవాల్సింది గిట్ అండి. ఓకే, మనం గిట్ తోటి స్టార్ట్ చేస్తాం. గిట్లో మార్కెట్లో మనకి ఇవన్నీ టూల్స్ ఉన్నాయన్నమాట. గిట్హబ్, SVN అంటే ఇస్ నథింగ్ బట్ సబ్ వర్షన్. గిట్ ల్యాబ్ ఉంది, గెరిటైట్ ఉంది. సో వీటిలలో ఎందుకు ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ మనం చూద్దామండి. ఓకే, దీన్ని SCM అంటాం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ దీని తర్వాత మీకు ఆల్రెడీ డెమో క్లాస్లో చెప్పాను. తర్వాత బిల్డ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి, లైక్ మ్యావెన్ కానీ, గ్రాడిల్ కానీ, యాంట్ కానీ, ఇవన్నీ టూల్స్ ఉంటాయి. అవన్నీ యూస్ చేసి కన్వర్ట్ చేస్తారు. సో వీటన్నిటికీ నేనైతే మెన్షన్ చేశాను కదా టూల్స్, గిట్హబ్ కానీ, జంకిన్స్ కానీ, మ్యావెన్ కానీ, టామ్ క్యాట్, డాకర్, యాన్సిబుల్, ఇవన్నీ. సో ఇవన్నీ టూల్స్కి బ్యాక్ ఎండ్లో యూస్ చేసే లాంగ్వేజెస్ ఏంటంటే మనం యూస్ చేసేది విండోస్ కానీ ఆర్ లినక్స్. సో విండోస్ ఆర్ లైనక్స్ we are using, like మార్కెట్ మొత్తం ఏంటంటే 99%, ఆర్ యూ కెన్ సే మార్కెట్ మొత్తం యూస్ చేస్తున్న బ్యాక్ ఎండ్ ఏంటంటే లినక్స్ అండి. 99 మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ లినక్స్ అన్నమాట. సో ఎందుకు లినక్సే వాడుతున్నారు, ఎందుకు విండోస్ వాడుతున్నారు? సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ థింగ్స్, సేమ్ కమాండ్స్. విండోస్లో కానీ మీరు లినక్స్ వాడుతున్నారంటే సేమ్ థింగ్, మొత్తం సేమ్ ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. చిన్న చిన్న కమాండ్స్ ఒక డిఫరెన్స్ ఉంటుంది, బట్ సేమ్ అనమాట. ఎందుకు లైనక్సే వాడాలి, విండోస్ ఎందుకు వాడకూడదు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇది విండోస్ అండి. మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ డెస్క్టాప్లో ఇవన్నీ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనమాట. ఇక్కడ మీకు చూస్తే టెరాఫార్మ్ ఒక ఫోల్డర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ AWS B2 అని ఉంది, B13 ఉంది. ఇవన్నీ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంటే మీకు డైరెక్ట్గా విజిబుల్ అవుతున్నాయి. అది లినక్స్లో మీరు ఫస్ట్ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ అ లింక్ అండి. మీరు గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు యూ విల్ గెట్ అ డౌన్లోడ్ ఫర్ విండోస్ అండ్ లినక్స్ యాజ్ వెల్. సో యూ కెన్ ఎయిదర్ చూస్ 32-bit ఆర్ 64-bit, ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తే సో ఇట్ విల్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయ్యాక మీకు ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్ మీద ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, గిట్ బ్యాష్ హియర్ అండ్ గిట్ GUI హియర్ అనమాట. ఈ టూ టర్మినల్స్ వస్తాయి. సో ఈ టర్మినల్స్ ఏంటంటే మీరు లినక్స్ కమాండ్స్ యూస్ చేసే ఒక టర్మినల్స్ అనమాట. ఈ టెర్మినల్ సింపుల్గా చెప్పాలంటే మీకు దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, ఇది మనం యూస్ చేసే గిట్ బ్యాష్ అనమాట. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా గిట్ బ్యాష్. సో బ్యాక్ ఎండ్లో ఈ టెర్మినల్లో మనం లినక్స్ కమాండ్స్ వాడతాం. ఓకే, ఇట్ జస్ట్ టెర్మినల్. మనం ఎక్కడ లినక్స్ కమాండ్స్ అంటుంటాం కదా, లైక్ LL మీకు అన్ని చెప్తాను. ఆ కమాండ్స్ అని ఎక్కడ యూస్ చేస్తామంటే గిట్ బ్యాష్లో అనే ఒక టెర్మినల్లో యూస్ చేస్తాం. సో దట్ ఈస్ గిట్ బ్యాష్ హియర్. ఓకే, లినక్స్కి విండోస్కి డిఫరెన్స్ ఏంటంటే, విండోస్లో చూస్తే మనకి ప్రతి ఒక్కటి విజిబుల్ అవుతున్నాయి, ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ. బట్ లినక్స్లో అలా కాదనమాట. మీరు ఇక్కడ చూడండి, పీడబ్ల్యూడి ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, ఏ డైరెక్టరీలో ఉన్నారు, ఇక్కడ చూపిస్తుంది చూడండి, డెస్క్టాప్ మీద ఉన్నారు. సో డెస్క్టాప్లో మనకి ఇన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ కనిపించట్లేదు. సో ఏది చూడాలన్నా, అట్లీస్ట్ ఫైల్స్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయి, అలాంటి ఆప్షన్స్ కూడా చూడాలన్నా వీ హ్యావ్ టు యూస్ కమాండ్. సో LL అనే కమాండ్ యూస్ చేయాలి. LL అంటే లాంగ్ లిస్ట్ అన్నమాట. సో LL విల్ షో ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఇక్కడ చూడండి, సో డిసెంబర్ అనే ఒక ఫోల్డర్ ఉంది, మనోజ్, మొబైల్ స్టమ్, నవీన్, ఇవన్నీ ఏంటంటే డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, సో లినక్స్లో మీరు ఏ వర్క్ చేయాలన్నా యూ హ్యావ్ టు గో త్రూ కమాండ్స్ ఓన్లీ అండి. సో ప్రతి ఒక్కటి కమాండ్ ద్వారా యూస్ చేయాలి. ఆ కమాండ్ క్రాక్ చేయాలంటే దానికి ఉన్న పాస్వర్డ్ ఏంటో తెలుసా? లినక్స్కి మీకు సింపుల్ కమాండ్ పాస్వర్డ్ చూపిస్తాను. ఇది పాస్వర్డ్ అండి. ఒక లినక్స్ టెర్మినల్ని మీరు క్రాక్ చేయాలి, లైక్ హ్యాక్ చేయాలంటే ఇంత పెద్ద పాస్వర్డ్ యూస్ చేయాలి. సో ఇంత పెద్ద పాస్వర్డ్ క్రాక్ చేయడం కష్టం కాబట్టి, సో లినక్స్ ఈజ్ మోర్ సెక్యూర్. సో దట్స్ వై ఎవ్రీ కంపెనీ ఈజ్ గోయింగ్ విత్ లినక్స్ ఓన్లీ. ఓకే, సో మనం అందుకే లినక్స్ గురించి డిస్కస్ చేస్తాం, అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కూడా లినక్స్ మీదే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లినక్స్ తెలియాలి. లినక్స్లో ఫైల్స్ అన్ని ఎలా కాపీ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఫోల్డర్స్ ఎలా చేస్తాం, ద బేసిక్ కమాండ్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ లినక్స్. లైక్ డెవాప్స్లో ఎలాంటి కమాండ్స్ ఉన్నాయో అవన్నీ యూస్ చేస్తాం మనం ఇక్కడ. దెన్ స్లోగా మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి వస్తాం, లైక్ గిట్ హబ్, SVN, గిట్ ల్యాబ్, గెరిట్ IT. తర్వాత మీకు డెమోలో నేను ఆల్రెడీ ఒక జెంకిన్స్ అని ఒకటి చెప్పాను, ఆ జెంకిన్స్ గురించి చెప్తాను, మావెన్, టామ్ క్యాట్, యాన్సిబుల్, ఇలా ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్కటి వెళ్తాం. ఓకే, సో లినక్స్ ఎలా ఇన్స్టాల్ అదే లినక్స్ కమాండ్స్ ఎక్కడ యూస్ చేయాలంటే మనం గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేయాలి ఫస్ట్. దిస్ ఇస్ అ లింక్. వన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, రైట్, యూ విల్ గెట్ 2 ఆప్షన్స్ called git bash here. Okay. సో ఇవాళ మనం 2 కమాండ్స్ చూసాం. ఒకటి PWD, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇంకోటి LL ఈజ్ నథింగ్, స్మాల్, వీ హ్యావ్ టు యూస్ స్మాల్ అండి. PWD కూడా స్మాల్ యూస్ చేయాలి, కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, లాంగ్ లిస్ట్.
డోంట్ వరీ అండి, నేను మీకు క్లాస్ అయిపోయాక మీకు ప్రతి ఒక్కటి నేను కమెంట్స్ ఇలా పంపిస్తాను. ఓకే, ఇది ఓకే. ఇక్కడ మనం విండోస్లో మనకి ఫైల్స్ ఏంటి, ఫోల్డర్స్ ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. చూడండి, ఇది ఫోల్డర్, ఇవన్నీ ఫైల్స్, ఇది ఫోల్డర్, ఇవి ఫైల్స్ అనమాట. సో అలానే లినక్స్లో కూడా మనం ఫైల్స్ ఫోల్డర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కలర్ కోడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కలర్ కోడింగ్ అండ్ ఇంకొకటి వచ్చి సింటాక్స్ అనమాట. యూ కెన్ సీ ఇక్కడ బ్లూ కలర్ ఉండేటివన్నీ ఫోల్డర్స్ అంటాం, బట్ దట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ వే. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది చూసారా, ఎండింగ్ విత్ స్లాష్, అంటే సింపుల్గా ఫోల్డర్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే స్టార్ స్లాష్, అంటే స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ నేమ్. సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి నేను నవీన్ అనే ఫోల్డర్ కానీ, పవన్ అనే ఫోల్డర్ కానీ, అశోక్ అనే ఫోల్డర్ కానీ, సో ఇలా అనమాట, అండ్ నైరా. ఓకే, ఇవి ఏంటంటే ఎండింగ్ విత్ స్లాష్ అనేటివి ఏమంటామంటే ఫోల్డర్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సింపుల్గా ఇక్కడ నవీన్ అనే ఫోల్డర్ ఉంది, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, క్యూ అనే ఫోల్డర్, టెరాఫామ్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఎండింగ్ ప్రతి ఒక్కదానికి స్లాష్ ఉంది చూడండి. వీటిని ఏమంటామంటే ఫోల్డర్స్ అంటాం. అండ్ ఫైల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే స్టార్ డాట్ సింటాక్స్ అనమాట. స్టార్ డాట్ స్టార్ అంటే సింపుల్గా స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ నేమ్. సపోజ్ నేను ఏ అని ఇస్తున్నాను, నెక్స్ట్ డాట్, ఎండింగ్ కూడా స్టార్, అంటే ఎనీ ఎక్స్టెన్షన్ లైక్ టీఎక్స్టీ ఫార్మాట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి జావా అనే ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే C.XLS. సో ఏ ఫార్మాట్ అయినా తీసుకోండి మీరు. ఇక్కడ మనం ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక టెక్స్ట్ ఫైల్, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాం, ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ చూడండి ఫార్మాట్ టైప్ ఫైల్ ఫార్మాట్ వచ్చి పిఎం ఫార్మాట్ ఉంది, ఇదొకటి ఫార్మాట్. అండ్ ఇక్కడ అడోబ్ రీడర్ ఉంది కదా, ఇది అప్లికేషన్, ఇది తీసుకున్నాం. ఇది చూడండి, ఇది TXT ఫార్మాట్. అంటే నేమ్ ఏదైనా అవ్వనండి, ఎక్స్టెన్షన్ కూడా ఎనీ ఎక్స్టెన్షన్, బట్ డాట్ ఈజ్ మ్యాండేటరీ. సో డాట్ ఉంది అంటే దాన్ని ఫైల్స్ అనమాట, ఫైల్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు లైవ్లో చూద్దాం. సో .exe ఇదొక ఫైల్, XLS ఇదొక ఫైల్, అంటే ఇది ఎక్సెల్, ఇది .pem. నేమ్ చూడండి, ఏదైనా నేమ్, AWS కానీ ఏదైనా నేమ్, ఏదైనా స్టార్, అందుకే స్టార్ ఇచ్చాను, డాట్ అండ్ పెమ్, ఎక్స్టెన్షన్ ఏదైనా అవ్వనేయచ్చు. సో వాటిని ఏమంటామంటే ఫైల్స్ అంటాం అనమాట. చూడండి, ఇవన్నీ ఫైల్స్ అనమాట. ఓకే, డాక్. సో క్లియరా? సో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే స్టార్ స్లాష్ ఎండింగ్ స్లాష్ ఉందంటే ఫోల్డర్, డాట్ ఉందంటే ఫైల్స్ అనమాట. ఇలా. ఓకే, మనం ఫోల్డర్స్ లోపి ఎలా ఎంటర్ అవుతాం. సపోజ్ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సపోజ్ నేను ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి నైరా అని ఇలా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను, అంతే కదా. ఇప్పుడు అదే ఫోల్డర్ నేను ఇక్కడ చూడాలనుకుంటే ఎలా చూడొచ్చు అంటే ఎల్ఎల్ అంటే లాంగ్ లిస్ట్. ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఏ టైంకి క్రియేట్ చేశాను, ఎప్పుడు క్రియేట్ చేశాను చూడాలంటే షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్లోకి వెళ్తాం. సో క్రియేటెడ్ డేట్ వచ్చి మనకి ఇలా చూపిస్తుంది మొత్తం. ఓకే, ఇప్పుడు అదే డీటెయిల్స్ ఇక్కడ చూడాలనుకుంటే ఎల్ఎల్ అంటే ఇస్ నథింగ్ బట్ లాంగ్ లిస్ట్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత చెప్తాను, మనం కంప్లీట్గా లినక్స్లోకి వెళ్ళాక చెప్తాను. November 21st 9:43కి క్రియేట్ చేసాం ఈ ఫోల్డర్ని, అండ్ ఫోల్డర్ వచ్చి ఎండింగ్ స్లాష్ ఉంది. ఓకే, నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా విజిబుల్ అవ్వకూడదు, జస్ట్ ఓన్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మాత్రమే చూడాలనుకున్నాను. అప్పుడు ఎల్ఎస్ అండి, ఎల్ఎస్ ఈజ్ జస్ట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనమాట. ఎల్ఎస్
చూడండి, జస్ట్ ఇవేంటంటే ఫైల్స్ ఫోల్డర్స్ మాత్రమే చూపిస్తుంది, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ చూపించదు అనమాట. సో ఒకవేళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాంగ్ లిస్ట్ ఎల్ఎల్. సో ఎల్ఎల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఓకే, అండ్ లేటెస్ట్గా నేను ఇప్పుడు చూడండి, నేను నైరాస్ అనే ఫోల్డర్ కోసం వెతకాలంటే నేను కంప్లీట్గా ఫస్ట్ నుండి మొత్తం చూసుకుంటూ వచ్చాను. నాకు అలా కాదు, లేటెస్ట్గా ఏది క్రియేట్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమాండ్ వచ్చి ఎల్ఎస్ స్పేస్ -LRT. ఓకే, ఇదే అండి ఎల్ఎస్ స్పేస్ -LRT. చూడండి, కమాండ్ నేను టైప్ చేస్తున్నాను, ఎంటర్. చూడండి, ఈ కమాండ్ ఇచ్చాను, ఏం లేదు, ఎల్ఎల్కి LS-LRT డిఫరెన్స్ ఏం లేదు. LS-LRT అంటే మన లేటెస్ట్గా ఏ చేంజెస్ ఉంటాయో అవన్నీ లాస్ట్లో ఉంటాయండి. ఇలా చూడండి, మనం ఇది క్రియేట్ చేసాం ఇప్పుడు, సో అది లాస్ట్లో ఉంది. దాని ముందు ఏం క్రియేట్ చేసామంటే November 10th ఇది, దాని ముందు November 7th ఇది క్రియేట్ చేసాం, తర్వాత ముందు ఆగస్ట్ 5th వచ్చి ఇది, ఇలా క్రియేట్ చేసాం. అదే ఎల్ఎల్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. చూడండి, ఇక్కడ ఎల్ఎల్ అని ఇచ్చాం, ఇక్కడ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్రియేట్ అవుతుంది, చూపిస్తుంది అనమాట. చూడండి, ఏ కంటెంట్ అంతా ఏతో స్టార్ట్ అయినటువంటి స్టార్టింగ్, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, అలా అనమాట. బట్ LS-LRT ఏంటంటే లేటెస్ట్గా చేంజెస్ అయ్యేటివన్నీ బాటంలో ఉంటాయి ఇలా. ఓకే, ఇంటర్వ్యూలో ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూస్, రైట్, దే లాస్ట్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్ఎల్, ఎల్ఎస్ అండ్ LS-LRT. సో ఎల్ఎల్ అంటే లాంగ్ లిస్ట్, ఇట్ విల్ షో కంటెంట్ లైక్ ఎవ్రీథింగ్ when it has been created, so our complete information. LS ante it just show the list of files and folders, and LS-LRT ante whatever the latest changes it will show at the bottom. Okay, అండ్ మనం ఇప్పుడు ఇందాక విండోస్లో నైరాస్ అనేది ఎలా క్రియేట్ చేసాం చూసాం. ఇప్పుడు అదే ఫోల్డర్ నేను లినక్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చు, అండ్ వాట్ ఈస్ ద కమాండ్. సో నేను mkdir అని నేను ఇక్కడ రాస్తున్నాను, mkdir అంటే మేక్ డైరెక్టరీ. సో నా డైరెక్టరీ నేమ్ ఏమి ఇస్తామనుకుంటా, AWS DevOps _Nyra. ఓకే, ఇది నా ఫోల్డర్ నేమ్. సింటాక్స్ వచ్చి ఇలా ఇవ్వాలి. సో mkdir అంటే డైరెక్టరీ క్రియేట్ చేయడం, డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్ని క్రియేట్ చేయడం. సో అది క్రియేట్ చేద్దాం ఇక్కడ, AWS DevOps Nyra. ఓకే, ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను. సో ఇది నాకు లేటెస్ట్గా ఎక్కడ చూపించాలి అంటే LS-LRT. ఎక్కడ చూడండి, బాటంలో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది నైరా, ఇది ఇప్పుడు క్రియేట్ చేసాం, దానికి ముందు ఇలా క్రియేట్ చేసాం. ఓకే, అండ్ ఫోల్డర్స్కి చూడండి ఎండింగ్ విత్ స్లాష్ ఉంది ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం అండ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మనం అంటే ఏ పాత్లో ఉన్నాం, ఇంతకుముందు డెస్క్టాప్ ఉన్నాం, డెస్క్టాప్ లోపల నైరాస్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం అండ్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు సేమ్ అలానే నేను నైరాస్ అనే ఫోల్డర్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను లినక్స్లో. దెన్ హౌ కెన్ వి యూస్ CD అండి. CD ఈజ్ నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ. CD ఈజ్ నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ. సో సింటాక్స్ వచ్చి CD అండ్ ఫోల్డర్ నేమ్, ఏ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు ఆ ఫోల్డర్ నేమ్, ఇది సింటాక్స్. సో ఇది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, PWD అంటే ఏంటి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ ఎక్కడున్నాం, డెస్క్టాప్లో ఉన్నాం. నేను డెస్క్టాప్ నుండి నైరా అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. CD నైరాస్ PWD. చూడండి, ఇప్పుడు నేను CD ఇచ్చి ఫోల్డర్ నేమ్ స్పెసిఫై చేశాను. సో అది ఆల్రెడీ ఆ ఫోల్డర్లోకి వచ్చింది. కావాలని చూడండి, ఇంతకు ముందు PWDకి ఇప్పుడు ఇచ్చిన PWDకి డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేసి డెస్క్టాప్లో ఉన్నాం, ఇప్పుడు నైరాస్ అనే ఫోల్డర్లోకి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు నైరాస్ అనే ఫోల్డర్ లోపల ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎంటీ చూపిస్తుంది. సో ఇక్కడ డెస్క్టాప్లో ఇక్కడ కూడా చూద్దాం. కమాండ్ ఏంటి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూడాలంటే LS
సో చూడండి, నథింగ్, జీరో, మనకి ఏం లేవు కాబట్టి ఏం చూపెట్టలేదు. ls-lrt మొత్తం టోటల్ జీరో అని చూపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నైరాస్ అనే ఫోల్డర్ లోపల ఏం క్రియేట్ చేస్తాను అంటే mkdir. సో డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే mkdir DevOps AWS DevOps అని ఇస్తాను. AWS DevOps Linux అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఎక్కడ? నైరాస్ అనే ఫోల్డర్ లోపల. ఇది నేను చూడాలనుకుంటే ls-lrt. ఓకే, ఇలా మనకి ఏ టైంకి క్రియేట్ అయింది అండ్ డేట్, మంత్, టైమింగ్, సో డైరెక్టరీ నేమ్. ఓకే, ఇలా మనం ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే కమాండ్స్ వచ్చి mkdir వచ్చి ఇట్ విల్ క్రియేట్ అ ఫోల్డర్. cd it will move, I mean it will if you want to enter into particular folder you have to use a cd command, change directory. ఓకే ఓకే, మన ఫోల్డర్స్ క్రియేట్ చేయడం చూసాం. అలానే ఫైల్స్ కూడా ఉంటాయి కదా మనకి. సో ఫైల్స్ కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయాలండి. మనం ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ టెక్స్ట్ ఫైల్, అంతే కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, టచ్ అండి, కమాండ్ వచ్చి టచ్ ఫైల్ నేమ్. సపోజ్ నా ఫైల్ నేమ్ వచ్చి a.txt ఫార్మాట్ అనమాట. నా ఫైల్ నేమ్ వచ్చి a అండ్ ఎక్స్టెన్షన్ వచ్చి నేను టెక్స్ట్ ఫార్మాట్ ఇద్దాం అనుకున్నాను. ఇది కమాండ్. ls-lrt చూడండి, a.txt అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో November 21st 9:51. ఓకే, a.txt ఫైల్. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్, వేరే ఎక్స్టెన్షన్ b.java అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎనీ ఎక్స్టెన్షన్, కానీ డాట్ ఈజ్ మ్యాండేటరీ. డాట్ ఉందంటే దాని ఫైల్ అంటాం, డాట్ లేకుంటే దాని ఎండింగ్ విత్ స్లాష్ అంటే దాని ఫోల్డర్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ హౌ డూ యూ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ a file or folder? So I have to reply, if it is ending with a slash then it is a folder. If it is having any like dot with any extension, then we can call it as a file. Okay, చూడండి ఫైల్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో మనం ఫైల్ క్రియేట్ చేయడం చూసాం, ఫోల్డర్ క్రియేట్ చేయడం చూసాం. అండ్ ఇప్పుడు చూడండి pwd. ఇప్పుడు నేను ఒక స్టెప్ బ్యాక్ రావాలి. మనం ఇక్కడైతే ఇప్పుడు నైరాస్ ఉంది, నేను ఈ నైరాస్ నుండి నేను బ్యాక్ వచ్చేయాలి. మనం ఏం చేస్తాం, ఈ క్యాన్సిల్ బటన్ చేస్తే విండోస్లోకి వచ్చేస్తాం. నేను అలానే ఈ నైరాస్ నుండి ఒక స్టెప్ బ్యాక్ రావాలి అంటే మళ్ళీ నేను డెస్క్టాప్లోకి వచ్చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే cdనే అండి, cd డాట్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టెప్ బ్యాక్ రావడం. చూడండి cd అని ఎంటర్ pwd. చూడండి నైరాస్ అనే ఫోల్డర్ నుండి నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసాను, డెస్క్టాప్లోకి వచ్చేసాను. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు డెస్క్టాప్ లోపల ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను నైరాస్ అనే దానిలోకి వెళ్ళాలంటే సేమ్ కమాండ్ cd నైరాస్ ls నైరాస్ లోపల ఇంకో ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటే సేమ్ cd AWS ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి AWSలోకి వచ్చేసాను. ఇప్పుడు నేను cd అని ఇస్తే ఒక స్టెప్ బ్యాక్ వస్తున్నాను, అదే నేను 2 స్టెప్స్ బ్యాక్ రావాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, AWS DevOps Linux అనే ఫోల్డర్ లోపల ఉన్నాను. ఇక్కడ నుండి నేను 2 స్టెప్స్ బ్యాక్ రావాలి అంటే ఇక్కడ నుండి ఎగ్జిట్ అయ్యి నైరాస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డెస్క్టాప్లోకి రావాలి అంటే 2 స్టెప్స్ బ్యాక్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే కమాండ్ cd అంటే ఒక స్టెప్ బ్యాక్ రావడం, స్లాష్. ఈ స్లాష్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఈ ఫోల్డర్ నుండి ఎగ్జిట్ అవ్వమని, ఎనీ నేమ్ cd .. దీని మీనింగ్ ఏంటంటే cd .. అంటే
ప్రజెంట్ ఉన్న ఒక ఫోల్డర్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకొక ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వమని. మళ్ళీ స్లాష్ ఇచ్చామంటే 2 ఫోల్డర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వమని చూడండి. // చూడండి pwd 2 స్టెప్స్ ఇవ్వాలంటే 2 స్లాషెస్ అనమాట. ఎనీ నేమ్ తోటి ఏ నేమ్తో అయితే ఉండని అని అక్కడ నుంచి నేను 2 స్టెప్స్ బ్యాక్ రావాలి అని ఇస్తున్నాను ఇక్కడ. అలా మీకు 3, 4, 5, 6 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇలా నాకు ఒకవేళ 5 స్టెప్స్ బ్యాక్ రావాలి, cd. ఇలా ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ బ్యాక్ రావాలంటే. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి cd మీద. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ cd అండ్ cd//// ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇది ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. or else you can ping in chat also. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయడం చూసాం, ఫైల్స్ క్రియేట్ చేయడం చూసాం. అదే ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఫైల్ని నేను డిలీట్ చేయాలనుకున్నాను. నేను ఎలా డిలీట్ చేస్తాను? ఇప్పుడు ఫైల్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ అని ఇచ్చేస్తాను. సో ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఫైల్ నేను లినక్స్లో యూస్ చేయాలి, లినక్స్లో డిలీట్ చేయాలి. అలాంటి ఒక ఫైల్ని డిలీట్ చేయాలనుకున్నాను. సో కమాండ్ ఏంటి? ఫస్ట్ నైరాస్ అనే ఫోల్డర్లోకి వెళ్తాం. ls-lrt. మన దగ్గర ఏమున్నాయి? ఒక ఫోల్డర్ అండ్ 2 ఫైల్స్ ఉన్నాయి. నేను ఈ పర్టికులర్ ఫైల్ని డిలీట్ చేయాలనుకున్నాను. ఏది? a.txt అనే ఫైల్. సో కమాండ్ వచ్చి rm అండి. సో rm ఫైల్ నేమ్. ఎగ్జాంపుల్స్ వచ్చి rm a.txt p.java ఇలా అనమాట. సో rm అంటే రిమూవ్ a.txt ఫైల్ అండ్ b.java ఫైల్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ డిలీట్ చేద్దాం. rm a.txt మళ్ళీ ls-lrt. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూద్దాం. చూడండి, a.txt అనే ఫైల్ లేదు, డిలీట్ అయిపోయింది. ఒకవేళ నేను b.java ఫైల్ డిలీట్ చేయాలనుకున్నాను. rm b.java ls-lrt. ఓకే, b.java ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఫైల్స్ని డిలీట్ చేయాలంటే rm కమాండ్. ఒకవేళ ఫోల్డర్స్ని డిలీట్ చేయాలి, ఎలా చేయొచ్చు? rm-rf అండి కమాండ్. చాలా చాలా డేంజర్ కమాండ్. సో డోంట్ యూస్ ఇన్ డెస్క్టాప్ అండి. డెస్క్టాప్లో యూస్ చేస్తే కంప్లీట్గా ఈ డెస్క్టాప్ మీద ఏమేమి ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయో కంప్లీట్గా వ్యానిష్ అయిపోతాయి. సో యూ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్ ఆల్సో. లైక్ బ్యాకప్ అలాంటివి ఏమి ఉండదు. సో rm-rf కమాండ్ యూస్ చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్త యూస్ చేయండి. వన్స్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ కమాండ్ ఇట్ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. ఒక్క ఫైల్ అసలు మనం ఈవెన్ విండోస్లో అయినా చేస్తే మనకి రీసైకిల్ బిన్ అలాంటివి ఉంటాయి, కానీ లినక్స్లో అయితే అలా ఉండదు. ఓకే, సో ఇఫ్ rm-rf యూస్ చేస్తున్నాను అంటే చాలా జాగ్రత్త యూస్ చేయండి. ఏ ఫైల్ నేమ్, ఏ ఫోల్డర్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను AWS DevOps అనే ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అంటే rm-rf అంటే పర్టికులర్ ఫోల్డర్ని డిలీట్ చేయడం అనమాట. rm-rf ఫోల్డర్. ఓకే, ఇది. ఓకే, ఇప్పుడు నేను ఒక మల్టిపుల్ ఫైల్, ఇప్పుడు చూడండి ls-lrt, నేను మల్టిపుల్ ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా యూస్ చేస్తాం? mkdir a అనే ఒక ఫోల్డర్, bb అనే ఒక ఫోల్డర్, cc dd e. సో 1 2 3 4 5 ఫోల్డర్స్ అట్ ఏ టైం క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ls-lrt. చూడండి, 5 ఫోల్డర్స్ అట్ ఏ టైం క్రియేట్ అయిపోయినాయి. అలా నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకున్నాను. టచ్ a.txt b.txt c.java d.java e. Suppose xls f.xls ls-lrt. చూడండి, మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేశాను, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేశాను.
సేమ్ సింగిల్ టచ్ కమాండ్ యూస్ చేసి నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సింగిల్ ఎంకేడిఆర్ యూస్ చేసుకొని మల్టిపుల్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనకేం లేదు. ఎంకేడిఆర్ మీనింగ్ ఏంటి? మేక్ డైరెక్టరీ క్రియేట్ చేయడం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ స్పేస్ రైట్, ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ న్యూ ఫోల్డర్ అనమాట. సేమ్ అలానే టెక్స్ట్ ఫైల్ కూడా అంతే, ఐ మీన్ ఫైల్స్ కూడా అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి యాజ్ వెల్ యాజ్ ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఓన్లీ విత్ ఎక్స్టెన్షన్ .txt అంటాడు. నాకు .txt అనే ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్ మాత్రమే చూడాలనుకున్నాడు. దెన్ వాట్ ఈస్ ద కమాండ్ అంటాడు. సింపుల్. సపోజ్ ఎల్ఎస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ షో ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కదా. ఓకే, ఇప్పుడు వాడు ఏం అడిగాడు? నేమ్ ఏదైనా అవనియండి, అంటే స్టార్ డాట్ ఫైల్స్ అంటే డాట్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఏం కావాలన్నాడు? txt ఎక్స్టెన్షన్ మాత్రమే కావాలన్నాడు. సో txt. సో ఈ కమాండ్ అనమాట. txt ఎక్స్టెన్షన్తో ఏమున్నాయి? a.txt b.txt రెండు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వాడు నాకు జావా ఎక్స్టెన్షన్ కావాలన్నాడు, ll or ls r.java, c.java and d.java రెండు ఉన్నాయి చూడండి. అలా కాదు, నాకు ఓన్లీ ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయి చూడాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తాం? ls నేమ్ ఏదైనా అవ్వనండి, ఎండింగ్ విత్ స్లాష్ ఉండాలి. ఎందుకంటే స్లాష్ అంటే ఫోల్డర్స్ మాత్రం. చూడండి, ఏ ఫోల్డర్ bb 3 4 5. సో 5 ఫోల్డర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 5 ఫోల్డర్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఇలా అండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి చాట్లో. ఇది నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. అదర్వైజ్ ఇవన్నీ క్లియర్ అయిపోతుంటాయి. ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతున్నాం. చూస్తుంటే ఈజీగా ఉంటుంది, బట్ వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ రైట్, యూ విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హౌ టు యూజ్ అ కమాండ్. బికాస్ వెన్ యూ ఆర్ టైపింగ్ సంథింగ్, యూ విల్ నాట్ యూజ్ స్పేస్ అన్నమాట. స్పేస్ యూజ్ చేయకుండా డైరెక్ట్ క్యాపిటల్ ఎల్ఎస్ యూజ్ చేస్తారు. స్పేస్ యూజ్ చేయకుండా ls*.java ఇచ్చేస్తారన్నమాట. ఓకే, సో అదే అండి. సో ఇవాళ చాలు. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ వైల్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ దట్ యూ విల్ గెట్ ఎనీ ఇష్యూస్. సో మనం రేపటి నుంచి డిస్కస్ చేస్తాం. సో రేపటి నుండి కంప్లీట్ 1 hour ఉంటుంది. సో సిన్స్ ఇట్స్ అ ఫస్ట్ డే రైట్, సో ఐ హ్యావ్ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ as like what commands and which tools we are going to discuss. Okay.